Yes, good afternoon, officers. Time for today's short and cute video. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. చాలా ఎమోషన్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, లీగల్ లయబిలిటీస్, లీగల్ లూప్ హోల్స్, సొసైటికల్ స్ట్రక్చర్స్ అండ్ అంతకు మించి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఈ మూడు కలుపుకొని ఫైనల్గా విక్టిమ్, వాళ్ళ మీద పడే లీగల్ బ్యాటిల్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాక్సో యాక్ట్. సో పాక్సో యాక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అట్రాసిటీస్. ఈ యాక్ట్ మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు డెసిషన్స్ ఎట్లా తీసుకుంది, హైకోర్టు ఎట్లా డెసిషన్స్ తీసుకుంది, అసలు ఓవరాల్ స్టోరీ లైన్ ఏంటిది అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది, మేజర్స్ అయిన వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది, అడాలసెంట్ వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది, చిల్డ్రన్కి ఒక వ్యూ ఉంటుంది. ఇష్యూ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో ఓవరాల్గా ఇండియా హాస్ బికమ్ అ మోర్ ఓపెన్ సొసైటీ వేర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లవ్, యాక్సెప్టెన్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్ అండర్ ఏజ్. అంటే ఇక్కడ ఏజ్ అంటే మన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే, ఒకప్పుడు హిస్టారికల్గా చూసుకుంటే ఒక 20 ఏళ్ళు దాటితే కానీ, లేకపోతే ఖచ్చితంగా చెప్పాలంటే పెళ్ళైతే కానీ సెక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడకూడదు. ఆఖరికి మూవీలో ఒక చిన్న అప్ సీన్, కిస్సింగ్ సీన్ వచ్చినా సరే పేరెంట్స్ కళ్ళు మూసేస్తారు. అట్లాంటి ట్రెడిషనల్ కన్జర్వేటివ్ సొసైటీ నుంచి మెల్లగా పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ ఓపెన్. మీరు చూస్తూ ఉంటారు ఓటీటీస్లో దెర్ ఆర్ నో ఓటీటీ ప్లాట్ఫామ్స్, దెర్ ఇస్ నో ఓటీటీ మూవీ ఆర్ ఎనీథింగ్, దెర్ ఆర్ నాట్ ఈవెన్ అ సింగిల్ సిరీస్, వెబ్ సిరీస్ కానీ ఏదైనా తీసుకోండి వితౌట్ అబ్సినిటీ లేకుండా లేదు, యాక్సెప్టెడ్ అది. కానీ అలానే చాలా జెంటల్ లవ్ స్టోరీస్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఓటీటీలో లేకపోతే మూవీస్లో ప్లే చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఇవే ఓటీటీ మూవీస్ కానీ లేకపోతే ఏదైనా మీడియా ఒక మూవీలో కానీ, వెబ్ సిరీస్లో కానీ, లేకపోతే ఏదైనా సీరియల్లో కానీ ఒకప్పుడు లైక్ లెట్స్ సే 30 years బ్యాక్ అవే వేస్తే బ్యాన్ చేసేది పడేస్తారు. బట్ దట్ ట్రెండ్ హస్ చేంజ్డ్. పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ న్యూ థింగ్స్. ఇట్స్ అ కామన్ థింగ్ కదా, వాట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ అన్న సిచ్యువేషన్స్కి ద యంగర్ జనరేషన్ పేరెంట్స్ హ్యావ్ ఆల్సో కమ్ టు దట్ స్టేజ్. ఈ ప్రాసెస్లో పెద్ద ఇష్యూ ఏంటంటే అడాలసెంట్ లవ్ అండ్ విక్టిమైజేషన్ ఆఫ్ బాయ్స్ as well as గర్ల్స్. లీగల్గా పేరెంట్స్ పాక్సో యాక్ట్ని వాడి చాలా దారుణాలు జరుగుతున్నాయి. పాక్సో బేసికల్గా యాక్ట్ తీసుకురాడిందే చైల్డ్ని సెక్షువల్ అసాల్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అంటే మన సొసైటీలో మంచోళ్ళ కంటే గలీజ్నా కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు. చిన్న పిల్లల్ని రేప్ చేయడం, మైనర్స్ని కూడా రేప్ చేయడం, అలాంటివి చాలా కేసెస్ ఇండియాలో జరుగుతూ ఉంటాయి. దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఎన్కౌంటర్స్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క ప్రేమ దారుణమైనది, ప్రతి ఒక్క లవ్ ఈజ్ అ క్రిమినల్ యాక్టివిటీ అనే ఒక ఎసెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఇది పేరెంట్స్ ఎంత ఓపెన్ మైండెడ్గా ఉన్నా సరే వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఓన్ కిడ్, అంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా జరిగితే తీసుకోలేరు. అది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ మూవీ చూస్తున్నారా, బాగుంది అంటారు, కానీ అదే లవ్ స్టోరీ వాళ్ళ పిల్లలకి జరిగితే తీసుకోలేరు. ఎందుకంటే నాది అనే ఒక కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సొసైటికల్ ప్రెషర్స్ ఆ టైంలో అన్నీ గుర్తొస్తాయి. దెబ్బకి ఏమవుతుందంటే మన వైపు తప్పు లేదు, అవతల వాళ్ళే తప్పు చేశారు అన్న ఒక్క సైకలాజికల్ యాంగిల్ వస్తుంది ఫర్ బోత్ ద పార్టీస్, అంటే ఎఫెక్టెడ్ పార్టీస్ అండ్ ఎఫెక్ట్ చేసిన పార్టీస్ రెండింటికి కూడా. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రతిసారి కూడా మనము టు ప్రివెంట్ గర్ల్స్ ఫ్రమ్ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ అబ్యూసెస్, అమ్మాయిల్ని జాగ్రత్త పెంచుకోవడానికి, మన డాటర్స్ని, మదర్స్ని, సిస్టర్స్ని జాగ్రత్త కాపాడుకోవడానికి మనం లోని వాడతాం, తప్పులేదు దాంట్లో.
కానీ ఈ ప్రాసెస్లో మోర్ దెన్ వాట్ ద గర్ల్ వాంట్స్, అంటే విక్టిమ్ ఏదైతే కోరుకుంటుందో దానికంటే పేరెంట్స్ ప్రెషర్ వల్ల లేదా సొసైటికల్ ప్రెషర్ వల్ల అబ్బాయిలకి చాలా చాలా బిస్కెట్, చాలా చాలా లాస్, చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్, ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమలో ఫస్ట్ మెల్లమెల్లగా చేతులు పట్టుకుంటారు, తర్వాత ముద్దులు పెట్టుకుంటారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వెన్ ద లవ్ బ్లాసమ్స్, అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు ఒక కన్సెన్షువల్ సెక్స్ అనేది జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాస్ లేకపోతే ఎవరు లేని చోట ఒకలాంటి మొమెంటరీ బయాలజికల్ ప్రెషర్, ఒక బయాలజికల్ యాంగిల్, ఒక ఎమోషనల్ కెమికల్ లోచా అయిపోయి దే యూజువలీ పార్టిసిపేట్ ఇన్ కాన్సెన్షువల్ సెక్స్. కాన్సెన్షువల్ సెక్స్ అంటే ఇద్దరు ఒప్పుకున్న సెక్స్ని కాన్సెన్షువల్ సెక్స్ అంటే అమ్మాయిని ఫోర్స్ చేస్తలేదు, అబ్బాయిని ఫోర్స్ చేస్తలేదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సో మనం సైంటిఫికల్గా చూసుకున్నా సరే, బయాలజికల్ హార్మోనికల్గా చూసుకున్నా సరే, వెన్ అడాలసెంట్ ఈజ్ అ డేంజరస్ ఏజ్ అని ఎందుకంటారంటే ద కెమికల్ బ్యాలెన్స్ని మన బ్రెయిన్ కంట్రోల్ చేయలేదు, అది మేజర్ ప్రాబ్లం. సో ద గ్రోత్ హార్మోన్స్ లైక్ అడ్రినలిన్ రష్ అవన్నీ భయంకరంగా ఉంటాయి. దానివల్ల ఆ మొమెంటరీలో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు సెక్స్ అనేది జరిగిపోతుంది. మన ఇండియన్ కన్జర్వేటివ్ సొసైటీలో సెక్స్ అనేది ఒక పాపం లాంటిది, తరతరాలుగా వస్తుంది. ఈరోజు కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ లేవు. ఇఫ్ యూ కంపేర్ ఆర్ సొసైటీ విత్ వెస్టర్న్ సొసైటీస్, అక్కడ సెక్స్ అనేది ఇట్స్ అ కామన్ థింగ్, ఇట్ జస్ట్ హ్యాపన్స్ అండ్ దే ఆర్ నాట్ రియలీ బాదర్ అబౌట్ ఇట్ బికాస్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ జస్ట్ అ బయాలజికల్ థింగ్ బిట్వీన్ అ ఫీమేల్ బాడీ అండ్ అ మేల్ బాడీ, అంతే, అక్కడ వరకు పెట్టుకుంటారు. కానీ ఇండియాలో సెక్స్ అనేది ఈవెన్ టుడే ఒక పాపంలా చూస్తున్నారు. అది తప్ప రైటా అనేది చాయిస్. ఆ అమ్మాయి అబ్బాయి మధ్యన రిలేషన్ అండ్ ఇట్స్ అ చాయిస్ బిట్వీన్ టూ అడాలసెంట్స్ ఆర్ టూ మేజర్స్, అది బేసిక్ ఇష్యూ. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలాసార్లు బై మిస్టేక్ కాన్సెన్షువల్ సెక్స్ అయినప్పుడు యూజువల్గా బ్లేమ్ ఈజ్ టేకెన్ బై ద బాయ్, అంటే అమ్మాయి అబ్బాయి మీద తోసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా కావాలని తొయ్యరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఉంటారు కొంతమంది నాన్ సెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు, వాడుకున్న తర్వాత అబ్బాయి మీద దోసేస్తారు, అట్లనే అబ్బాయిలు కూడా అమ్మాయి మీద దోస్తారు. ఇట్స్ ఎ థింగ్. బట్ మేజర్ కేసెస్ చూసుకుంటే కోర్టు దాకా వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే కేసెస్ కూడా మ్యాక్సిమమ్ అమ్మాయిలు, అడాలసెంట్ అమ్మాయిలు అబ్బాయిల మీద తోసేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విక్టిమ్స్ కూడా ఇష్టపడి అబ్బాయి మీద కంప్లైంట్స్ ఇవ్వరు. అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్, అమ్మాయిలు కూడా చాలా మెచ్యూర్డ్. కావాలని వాళ్ళు ప్రేమించిన అబ్బాయి మీద కేసు ఎందుకు ఇస్తారు అబ్బాయి? మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల, సొసైటీ ప్రెషర్స్ వల్ల. పాపం పేరెంట్స్ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అమ్మాయిని కాపాడుకోవడానికి కేసు అబ్బాయి మీద తోయడం జరుగుతుంది. ఇట్లాంటి ఒక 4-5 మేజర్ కేసులు కూడా ఇండియాలో జరిగినాయి. సో అవి కూడా ఒకసారి గ్లాన్స్ కొడదాం. దిస్ టాపిక్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పడం ఏంటంటే, ఈ పాక్సో యాక్ట్ని ప్రతిసారి ఒక క్రిమినల్ యాక్టివిటీ లాగా చేసేస్తున్నారు మీరు ఈ లాని. అబ్బాయి ప్రేమిస్తే చాలు తీసుకుపోయి బొక్కలో దోషండి. అబ్బాయి అమ్మాయి మధ్యన అడాలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది, అనుకోకుండా కాన్సెన్షువల్ సెక్స్ అవుతుంది, అవ్వగానే తీసుకుపోయి అబ్బాయి మీద దోషి అబ్బాయిని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అమ్మాయి ఇష్టం కేసు వేయాలని అనుకోకపోయినా పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఆ కేసు అబ్బాయి మీద పడిపోతుంది. ఆ అబ్బాయి ఫ్యామిలీ భయంకరంగా నష్టాలకు పోతుంది. అండ్ ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అబ్బాయి సైకోలో తయారైపోతుంది. ఒక్కసారి జైలు ఆ పరిగణంలో వెళ్ళంగానే కెరీర్ గాన్, లైఫ్ ఇస్ గాన్, జీవితాంతం ఒక బ్లాక్ మార్క్ ఆ అబ్బాయి లైఫ్లో పడిపోతుంది. సిమిలర్లీ అమ్మాయి లైఫ్లో కూడా ఒక బ్లాక్ మార్క్ పడిపోతుంది. సొసైటీ ఊరుకోదు కదా. మన సొసైటీ అసలే చాలా మన ఇంట్లో ఏం జరుగుతుంది అన్న దానికంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో దాని గురించి ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో దొరికిందే ఛాన్స్ ఒక మసాలా టాపిక్ మాట్లాడుకోండి. అది కాకుండా కనపడితే ఒకలాంటి లుక్లు ఇస్తారు. ఆ లుక్కులు పేరెంట్స్ తీసుకోలేరు. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అస్సలు తీసుకోలేరు. ఇట్లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకుని అబ్బాయిల జీవితాలు చాలా మందివి నాశనమైనవి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ట్రిప్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కౌగిలించుకోగానే ఆ అబ్బాయికి 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. 20 years, 20 goddamn years. అంటే వాడి లైఫ్ అంతా గాన్. వాడు చేసిన తప్పేంటి? అమ్మాయిని జస్ట్ కౌగిలించుకున్నాడు అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
అట్లా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు కౌగిలించుకోమని చెప్తలేదు. ఆ అబ్బాయి అమ్మాయి మధ్యన అట్లాంటి బాండింగ్ ఉంది, వాడు కౌగిలించుకున్నాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా కన్సర్వేటివ్, తీసుకుపోయి అబ్బాయికి 20 ఏళ్ల జైలు శిక్ష. ఎందుకు? అమ్మాయి మైనర్, అబ్బాయి కూడా మైనరే, అది హైలైట్ పాయింట్. అబ్బాయికి 17 ఏళ్ళు, అమ్మాయికి 15 ఏళ్ళు, 14 ఏళ్ళు. స్కూల్ ట్రిప్లో వెళ్తున్నప్పుడు అమ్మాయిని కౌగిలించుకున్నాడు, కత్తం వేసి పడేసిన కేసు, పాక్సో యాక్ట్. రీసెంట్గా వచ్చిన సినిమా కోర్ట్ సినిమాలో కూడా సేమ్ థింగ్ జరిగింది, మీరు చూసే ఉంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. సో ఈ పాక్సో యాక్ట్ నుంచి చాలామంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా నడుస్తూ ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రిమినలైజేషన్ అండ్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ ద పాక్సో యాక్ట్, వెరీ ఇంపార్టెంట్ అది. సో అవర్ జుడిషియరీ హాజ్ మేడ్ ష్యూర్ దట్ పాక్సో యాక్ట్ని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్కి వాడాలి, కానీ అడాలసెంట్ లవ్ని క్రిమినలైజ్ చేయడానికి కాదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఒక మగాడు ఆడదాని మధ్యన ఒకలాంటి ఎమోషన్ విచ్ క్రాప్స్ అప్, అది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేము, ఇట్ జస్ట్ హ్యాపన్స్ అంతే. సో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని క్రిమినలైజ్ చేసి, విక్టిమైజ్ చేసి, ఫైనల్గా లైఫ్ని స్పాయిల్ చేసే పరిస్థితికి ఒక లా తీసుకెళ్ళకూడదు అనేదే టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో చాలా సెన్సిటివ్ టాపిక్, ఒక్కొక్కటి పాయింట్ బై పాయింట్ వెళ్దాం. మనకి యూపీఎస్సీ యాంగిల్ ఎలా యూస్ఫుల్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ద టాపిక్ నేమ్ ఇస్ పాక్సో నాట్ టు క్రిమినలైజ్ కాన్సెన్షువల్, అంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నది, కాన్సెన్షువల్ అడాలసెంట్ రిలేషన్స్. అడాలసెన్స్ అంటే బేసికల్గా 12 years to 18 years మధ్యన గ్రూప్ని అడాలసెంట్ గ్రూప్ అంటారు. అప్పుడే ఎదుగుతూ ఉంటారు, కొత్త ప్రపంచాన్ని చూస్తుంటారు. అప్పుడు వరకు ఒక రిస్ట్రిక్టివ్ ఎన్వైర్న్మెంట్స్ పెట్టి సడన్గా ఒకలాంటి ఫ్రీడమ్ వస్తుంది వాళ్ళకి. ఆ ఫ్రీడమ్లో ప్రేమ, అది కాకుండా మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పోయిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్యూ ఇస్ నాట్ అ న్యూ ఇష్యూ, అది తరాలుగా యుగాలుగా వస్తున్న కాన్సెప్ట్, అది ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ. బట్ యాక్సెప్టెన్స్ బై ది ఇండియన్ సొసైటీ వాజ్ నాట్ సో ఫాస్ట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. ఎస్సీ జడ్జ్మెంట్ మే 2025లో జరిగిన జడ్జ్మెంట్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాలసెంట్స్, ఇది మేజర్ పాయింట్. ఇది టీన్స్కి బేసిక్గా సెక్షువల్ అండ్ ఎమోషనల్ ఆటానమీ ఉండాలి, అంటే వాళ్ళ ఇష్టం అది వాళ్ళది, వాళ్ళకి మధ్య సంబంధించింది. సొసైటీ కానీ పేరెంట్స్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ 2 individuals. ఆ అటానమీని రెస్పెక్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో రూల్డ్ దట్ ఎవ్రీ అడాలసెంట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబ్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను క్లియర్గా దీన్ని ఒక రెడ్లో పెడతాను, ఒక గ్రీన్లో పెడతాను. అడాలసెంట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అన్ అబ్యూస్. ప్రతి ప్రేమలో అబ్యూస్ ఉంటుంది అనుకోకూడదు. ఇద్దరు అబ్బాయి తిరుగుతున్నారు అంటే ఖచ్చితంగా అమ్మాయిని ఏదో చేస్తాడు అనే నోషన్ నుంచి బయటకు రావాలి. సో ఆ రిలేషన్షిప్ బిట్వీన్ అడాలసెంట్స్ ఇస్ నాట్ జస్ట్ అన్ అబ్యూస్, ఇట్ మైట్ బి ప్యూర్ లవ్. చాలా బ్యూటిఫుల్ ప్రేమ అయి ఉండొచ్చు, ఇద్దరు మంచిగా సపోర్ట్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి కూడా రావచ్చు కదా. ఆ అడాలసెంట్ మెల్లగా మారి కరెక్ట్ ఏజ్ టైంకి పెళ్లి కూడా చేసుకోవచ్చు, తప్పేంటి దాంట్లో, అది హైలైట్ పాయింట్. సో క్యాల్కటా ఒకసారి కేసెస్ చూద్దాం, ఏమేమి కేసెస్ చాలా. క్యాల్కటా హైకోర్టులో 14-year-old గర్ల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఎలోప్డ్ విత్ హర్ లవర్. సో లవర్తో వెళ్ళిపోగానే ఏమైంది, పేరెంట్స్ వచ్చేసి ఆ అబ్బాయి రేప్ చేశాడు అని కేసు వేశారు. సో కోర్ట్ ఏం చేసింది, ఓవర్టర్న్ ద రేప్ చార్జ్ సేయింగ్ దర్ బాండ్ వాజ్ నాట్ ఎక్స్ప్లాయిటేటివ్. ఆ అబ్బాయి ఏనాడు కూడా అమ్మాయిని వాడుకోవాలనే ఇంటెన్షన్ లేదు అబ్బాయికి అని క్లియర్గా కోర్టు వాళ్ళు వేసిన కేసుని కొట్టి పడేసింది. దట్ షోస్ ద కోర్ట్ ఈజ్ సపోర్టింగ్ ది అలర్ట్, and because the court judiciary understands the beauty of that emotion in adolescent age. So అందుకే ఆ కేసుని కొట్టిపడేసింది. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అట్లనే బాంబే హైకోర్టు ఆకాష్ వాగ్మేర్ కేస్, 19-year-old బాయ్ జైల్డ్ ఫర్ లవింగ్ 17-year-old గర్ల్. ఈమెమో మైనర్, వీడు 19 ఉన్నాడు కాబట్టి వీడు మేజర్ అయిపోయాడు. సో షీ కమ్స్ అండర్ మైనర్ కాబట్టి షీ కమ్స్ అండర్ చైల్డ్, therefore పాక్సో కేస్. దానికి అప్పుడు హైకోర్టు క్వశ్చన్ చేసింది, పాక్సోస్ హార్షెస్ని తగ్గించుకోవాలి, రీథింకింగ్ ఆఫ్ కాన్సెన్షువల్ అడాలసెంట్ లవ్ అని బాంబే హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో దిస్ కేస్ ఆల్సో ప్రూవ్స్ దట్ ద హైకోర్ట్
and the judiciary are very careful about criminalization of POCSO Act. That is the whole point. So 2017లో మణిపూర్ కేసు చూద్దాం సార్. 17-year-old అడాప్ట్ విత్ 19-year-old girl, ఫ్యామిలీ ఫైల్డ్ కిడ్నాపింగ్ కేసు పెట్టారు దాని మీద అండ్ రేప్ చార్జెస్. SC allowed quashing FIR after the girl affirmed consent to the court. సో కోర్టుకు తీసుకెళ్లారు. అమ్మాయి చెప్పింది ఆ అబ్బాయి నన్ను ఏం ఫోర్స్ చేయలేదు, నా అంతటి నేనే అబ్బాయితో వెళ్ళాను అని చెప్పారు. చెప్పంగానే కోర్ట్ టప్ అని FIR కూడా పీక్ పడేసింది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ప్రొటెక్టెడ్ దట్ ఎమోషనల్ లవ్ బిట్వీన్ దోస్ టూ లిటిల్ గైస్, అమ్మాయి అబ్బాయి. సో POCSO horror, ఇది వరస్ట్. In Gujarat case, 17-year-old boy faced a 20-year sentence after hugging his girlfriend during a school trip. His life derailed due to POCSO's rigidity. సో చూసారా, ఇట్లాంటి దారుణాలు ఇండియాలో చాలా జరుగుతాయి. అండ్ దాట్ ఇప్పుడు అన్ని కేసులు చూడండి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం వల్ల, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకున్నా సరే వాళ్ళు ఉన్న సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల పాపం ఆడపిల్లల పేరెంట్స్కి ఆ ప్రెషర్ ఫేస్ చేస్తుంది. పేరెంట్స్ ఓపెన్ మైండెడ్ అయినా సరే బికాస్ ఆఫ్ సొసైటికల్ ప్రెషర్, విచ్ ఇన్క్లూడ్స్ పరువు, ప్రతిష్ట, ఫ్యామిలీ నేమ్ అండ్ ఆల్ దట్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పేరెంట్స్ ఈవెన్ ఇఫ్ దర్ ఓపెన్ మైండెడ్, సొసైటీ డస్ నాట్ అలౌ దెమ్ టు బి ఓపెన్ మైండెడ్. అదొక ప్రాబ్లం. సో ఇంకా కన్జర్వేటివ్ సొసైటీ చెప్పొద్దు, ఫైనల్గా ఆ అబ్బాయి జీవితం, వాళ్ళ ఫ్యామిలీ జీవితం నాశనం అయ్యేంత వరకు ఆలుడుకో. ఎస్పెషల్లీ ఇఫ్ ద గర్ల్స్ ఫ్యామిలీ ఇస్ ఫ్రమ్ అ పవర్ఫుల్ ఫ్యామిలీ, ఇంకా దారుణం చూడాల్సి వస్తుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు, తరతరాలుగా యుగాలుగా ఈ లవ్ స్టోరీస్ అన్నీ కూడా అదే బేసిస్. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. బట్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ ఇట్ అండర్స్టాండ్స్ ద బ్యూటీ ఆఫ్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ అడాలసెంట్స్. అట్లా అని చెప్పి అడాలసెంట్ రిలేషన్ రాగానే సెక్స్ చేయమని చెప్తలేదు. నో, ఇట్ ఈస్ నాట్ సెయింగ్ దట్. యూ ఎంజాయ్ ద రిలేషన్. ఇద్దరికి ఒక హ్యూమన్ బీయింగ్స్, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్, ఒక ఫీమేల్ అండ్ మేల్కి మధ్యన అండర్స్టాండింగ్ని చాలా పవిత్రమైనది అది. అండ్ they don't expect anything from each other. It just happens. It should be respected. ఉండాలి, జీవితాంతం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, ఎట్లయినా లేదు సరిపోట్లనే విడిపోతారు. వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో ఆ ప్రైవసీని మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. మరీ చిన్నపిల్లలు అంటే చెప్పచ్చు, 12 years బిలో, 15 years బిలో అయినప్పుడు చెప్పచ్చు, తప్పు నాన్న అట్లా చేయకూడదు, నువ్వు 10th ఉన్నావు, ఇంకా నువ్వు అవన్నీ చేయదు, ఇప్పుడే నీకు ఏజ్ వస్తుంది అప్పుడు చేయొచ్చు అని చెప్పచ్చు, బాయ్స్ కన్నా గర్ల్స్ కన్నా. కానీ ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చి డిగ్రీకి వెళ్తున్న ఆ ఏజ్లో యూ డోంట్ హ్యావ్ టు టెల్. దే ఆర్ స్మార్ట్ ఇనఫ్. దిస్ జనరేషన్ ఇస్ మోర్ స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దట్ రిలేషన్. అండ్ దాన్ని ఎంత మెచ్యూర్డ్గా ఉన్నదో ఇద్దరు. ఇప్పుడు ఒక రిలేషన్లో పాజిటివ్స్ ఉంటేనే ఉంటారు, కానీ దట్ రిలేషన్ డస్ నాట్ సస్టైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఒక రిలేషన్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఫేస్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. రెండు కూడా ఫేస్ చేసినప్పుడే కదా ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ స్ట్రెంగ్త్కి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండానే కొట్టివేస్తారు పాపం. అబ్బాయి జీవితాలు నాశనం అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీ పోతుంది. అట్ ద సేమ్ టైం అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కన్నేస్తారు. అది కూడా చాలా చాలా డేంజరస్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ ద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద సొసైటీ దట్ విచ్ వీఆర్ లివింగ్ ఇన్. ఇంకా కన్జర్వేటివ్ మోడల్స్ని ఫాలో అయ్యి ఒకలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్ని ఖరాబ్ చేస్తున్నారు. అదొక మేజర్ పాయింట్. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో మనకి ఏమేమి, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఇస్ సపోర్టింగ్ ఆల్ దీస్ కోర్ట్ కేసెస్. 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. దీంట్లో సెక్షువల్ అటానమీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్. ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. లా మస్ట్ ట్రీట్ లవ్ ఫెయిర్లీ, నాట్ ప్యూనిటివ్లీ. చిన్న చూపు చూడకూడదు ప్రేమని. ప్రేమ అనేది చెడుది కాదు, ప్రేమ వల్లే అసలు ప్రపంచం పెరిగిందే ప్రేమ వల్ల. అమ్మా నాన్న కలిస్తేనే మనం పుట్టామంటేనే వాళ్ళ ప్రేమ వల్ల. సో ఆ ప్రేమకి ఆ పవిత్రత అనేది ఆర్టికల్ 14 ప్రకారంగా judiciary is following that. Article 15 clause 3 special laws for children must protect not punish adolescents. పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకో, తప్పులేదు. దారుణమైన యాక్టివిటీస్ చేసి పనిష్ చేసి వేసేయి, తప్పులేదు. కానీ ఇష్టపడి ఇద్దరు ఉన్నారంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని చెప్పండి, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇట్లా కాదు నాన్న, ఇట్లా చేయాలంటే వాళ్ళు వింటారు. ఊరికే వచ్చేసి కస పొడి చేస్తా, నేను చంపేస్తా, పొడి చేస్తా అంటే వాడికి ఆ పిల్లలకి అర్థం చేసుకునే దానికంటే కోపాలు పెరిగిపోతాయి. దే బికమ్ యాంటీ సోషల్, యాంటీ పేరెంట్స్, అండ్ ఫైనల్గా ఎలోప్ అయిపోతారు, బిస్కెట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్. కూర్చుని సింపుల్గా కౌన్సిలింగ్ చేసి పద్ధతిగా చెప్తే ఏ పిల్లలైనా, ఏ అడాలసెంట్ పిల్లలైనా వింటారు. ఎక్స్పీరియన్స్ వస్తుంది, అర్థం చేసుకుంటారు. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళే సెట్ అవుతారు. అట్లా అని చెప్పి వాళ్ళ రిలేషన్ మనం స్పాయిల్ చేసే అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు.
అట్లానే ఆర్టికల్ 142 చూడండి, కంప్లీట్ జస్టిస్ యూస్ టు ఓవర్ రూల్ అవుట్డేటెడ్ లీగల్ రిజిడిటీ. ఒకప్పుడు స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ లాస్ని బ్రేక్ చేసి ట్రెండ్ ప్రకారంగా సొసైటీ ఓపెనెస్ ప్రకారంగా మనం లాస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అవర్ హోల్ పాయింట్. అయితే ఇన్ మెనీ పోక్సో కేసెస్ గర్ల్స్ ప్లీ ఫర్ లీనియన్సీ. పాపం ఎవరైతే విక్టిమ్స్ అరో వాళ్ళు చెప్తారు, ఆ అబ్బాయి ఏం చేయలేదు, తప్పు మా ఇద్దరిది అని చెప్పడమే జరుగుతుంది. కానీ పేరెంట్స్ ఊరుకోరు కదా. బట్ ద లా రిమైన్స్ వెరీ వెరీ హార్ష్ టు దెమ్. అండ్ ఫైనలీ పేరెంట్స్ ఆఫెన్ మిస్యూజ్ ద పోక్సో వెన్ టీన్స్ చూస్ పార్ట్నర్స్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్స్ ఆర్ రిలీజన్స్. చూసారా, ఆ పసి మనసు ప్రేమలో కూడా ఈ దరిద్రమైన క్యాస్ట్ రిలీజన్ తీసుకొచ్చి వాళ్ళోడు కాకపోతే ఏషే తోషే సంపే, ఇవే ఆనర్ కిల్లింగ్స్ అన్నీ కూడా ఇవే కదా. సో దిస్ అ మేజర్ పాయింట్ ఇన్ ఇండియా. సో ఇండియా సెంట్రిక్ ఇదైతే. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్లో కూడా చాలా కంట్రీస్ వరల్డ్ సెంట్రిక్. చాలా మెడిటేరియన్ కంట్రీస్లో వేరే రిలీజన్ని పెళ్లి చేసుకుంటే చంపేయడాలు ఇవన్నీ మీకు తెలిసింది. ఆనర్ కిల్లింగ్స్ చాలా ఉన్నాయి. సో ఎస్సీస్ ఎక్స్పర్ట్ కమిటీ అడ్వకేటెడ్ అసెసింగ్ విక్టిమ్స్ విషెస్ బిఫోర్ సెంటెన్సింగ్. సో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో యూజువల్గా మెనీ కేసులో ఆడపిల్లే ఉంటారు. ఆడపిల్లని అడుగుతున్నారు, ఈ అబ్బాయికి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టా కాదా. సో ఆ విక్టిమ్ యొక్క విషెస్ని గుర్తుపెట్టుకుని అప్పుడే సెంటెన్స్ చేయాలి. ఆడపిల్ల కనుక లేదు, నన్ను కావాలని తప్పుదారి పట్టించి నన్ను చాలా అబ్యూస్ చేశాడని ఆమె స్ట్రిక్ట్గా చెప్తేనే హార్ష్ పనిష్మెంట్ ఇవ్వడం జరగాలి. అమ్మాయి కనుక లేదు, నన్ను ఏం ఫోర్స్ చేయలేదు, మేమిద్దరం ఇష్టపడి బయటికి వెళ్ళాము, ఏదో తప్పు జరిగింది, ఒక కన్సెన్షువల్ సెక్స్ అనేది జరిగింది, లేకపోతే ముద్దు పెట్టుకున్నాడో లేకపోతే హగ్ చేసుకున్నాడో ఏదో ఒకటి వితౌట్ ఆమె ఇష్టం లేకుండా చేసినప్పుడే కదా పనిష్మెంట్ చేయాలి. అమ్మాయి ఇష్టపడితే అబ్బాయి తప్పేముంది దాంట్లో. సో దట్ ఈస్ హోల్ పాయింట్. అట్లా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకోవడం, కిస్ పెట్టుకోవడం అని చెప్తలేదు ఇక్కడ. మేజర్లీ ఇట్ ఈస్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఆ ఇండివిజువల్ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తే ఆ ప్రేమ మీద కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. అది మనం గుర్తించాల్సిన మేజర్ పాయింట్. సో మన ఈ స్టడీ చూడండి, ఎన్ఫోల్డ్ ఇండియా స్టడీ 2016 to 21, 7,664 పాక్సో కేసెస్లో ఇన్ 3 స్టేట్లు 24.3% were consensual teen romances only. They were just romances. There was nothing sex involved. చేతులు పట్టుకుని పోతే భుజం మీద చేసుకుని ఇద్దరు లైట్గా చిన్న పప్పీస్ చేసుకుంటే అది చాలా పెద్ద నాన్సెన్స్ లాగా క్రియేట్ చేసి పెంట చేసినారు. దాంట్లో చూడండి 7,000 కేసెస్లో 25% ఆల్మోస్ట్ వర్ జస్ట్ రొమాన్సెస్, స్మాల్ రొమాన్సెస్ అవన్నీ. సో 82% ఆఫ్ ద గర్ల్స్, ఇది హైలైట్ పాయింట్, సపోర్టెడ్ ది అక్యూజ్డ్. ఎందుకంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తిపై అమ్మాయి ఇష్టపడి వెళ్తున్న అబ్బాయితో పాటు ఇష్టపడి వెళ్ళింది. సో 82%, అంటే 100 కేసుల్లో 82 మంది ఆడపిల్లలు అక్యూజ్ని సపోర్ట్ చేశారు, దట్ ఆ అబ్బాయి నాకు ఏం చేయలేదు అని చెప్పి. కానీ వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్స్ రావడానికి కారణం సొసైటీ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద కన్జర్వేటివ్ పేరెంట్స్. సో ఇండికేటింగ్ లవ్ బట్ నాట్ అబ్యూస్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ లవ్ బట్ నాట్ అబ్యూస్. ప్రేమించాడు కానీ నన్ను ఏమి అబ్యూస్ చేయలేదని ఆడపిల్లలే క్లియర్గా చాలా కేసెస్లో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. సో ఇన్స్టిట్యూషనలైజేషన్ కాస్డ్ మోర్ ట్రామా దెన్ రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్. ఇది మేజర్ పాయింట్, మీరు రాయాల్సిన పాయింట్స్ ఇది. ఇన్స్టిట్యూషనలైజేషన్ కాస్డ్ మోర్ టు ట్రామా దాన్ ద రిలేషన్షిప్ ఇట్ సెల్ఫ్. So these are statistics which are very very important, and these are the points that you have to mention in your answer if any essay or mains answer comes for UPSC serious aspirants. ఇది కాకుండా let's look at what is a global thing కూడా ఒకసారి అది కూడా గ్లాన్స్ కొట్టాలి, ఎందుకంటే it's not just India centric topic, world centric topic. UK has close in age exemption, అంటే వాళ్ళ ఏజ్ గ్యాప్ చాలా తక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 16-17 years లవ్ పడ్డారు, there's nothing wrong in it. 16-year-old boy, 17-year-old girl aren't criminals. They are not criminals for being in love. ప్రేమిస్తే క్రిమినల్స్ కాదు, అది మ్యాటర్. అట్లానే యునైటెడ్ స్టేట్స్లో మైనర్స్ బిట్వీన్ 14 to 17 ఎంగేజ్ ఇన్ కాన్సెన్షువల్ సెక్స్ విత్ ఇన్ 2 to 4 year గ్యాప్ ఉంటే చాలు వాళ్ళకి, అండ్ దట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ సెక్స్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. అట్లయితే మన తరతరాలుగా యుగాలుగా వచ్చిన స్టేట్స్లో ఒకప్పుడు చాలామంది ఆడపిల్లలు బిలో జస్ట్ మెచ్యూరిటీ రాగానే పెళ్లి చేశారు. వాళ్ళ అమ్మాయికి పాపం 12 years, 13 years, 14 years ఉంటాయి, అబ్బాయికి 18, 19, 21 ఉంటాయి. మరి అప్పటి నుంచే వాళ్ళ పిల్లలు కూడా కన్నారు కదా ఇండియాలో కూడా. మరి అప్పుడు యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు? దానికి రీజన్ ఉంది. ఎందుకంటే దానివల్ల ఉమెన్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ కిచెన్కి అతుకుపోతున్నారు, జీవితాంతం వాళ్ళు భర్త సేవలో అయిపోతున్నారు.
దాన్ని గుర్తుపెట్టుకొని ఆడపిల్లలు స్ట్రాంగ్ అవ్వాలి, ఎంపవర్ కావాలని చెప్పి ఆ ఏజ్ని 18 వరకు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఫీమేల్ ఎడ్యుకేషన్ పెరిగింది, గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ హాస్ ఇంక్రీస్డ్ అండ్ ఉమెన్ హ్యావ్ బికమ్ వెరీ ఎంపవర్డ్. సో ఈ ప్రాసెస్లో ఇది మర్చిపోయారు పాపం, అది కూడా ఉంది. సో బోత్ ప్లస్ అండ్ మైనస్ ఉంది దాంట్లో. అట్లానే యుఎన్సిఆర్సి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, ఈ జనరల్ కమిటీ 20లో అర్జెస్ గవర్నమెంట్స్ టు అవాయిడ్ దిస్ బ్లాంకెట్ క్రిమినలైజేషన్ ఆఫ్ టీన్ సెక్స్, ప్రమోట్ సెక్షువల్ రైట్స్ అండ్ ఎడ్యుకేషన్. ఫైనల్గా స్కూల్స్లో ఎస్పెషల్లీ దీస్ డేస్ ఇన్ ఎవ్రీ స్కూల్ టెక్స్ట్ బుక్ ఎస్పెషల్లీ ఇన్ 8th, 9th, 10th క్లాసెస్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లియర్గా టీచర్స్ మెన్షన్ చేస్తారు. కానీ ఈ రోజు కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ ఆ టాపిక్ చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతారు అబ్బాయి, చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ టీచర్స్ సిగ్గు తీసేసేయాలి, ఫస్ట్ వాళ్ళు సిగ్గుపడకుండా ఇది మ్యాటర్. సి ఫైనలీ వాట్ ఈస్ సెక్స్, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. మన వాళ్ళే చాలా ఓవర్ హైప్ చేస్తారు. సెక్స్ ఈజ్ సింపుల్. ఇట్స్ సెక్స్ అనేది అకార్డింగ్ టు ద సైంటిఫిక్ రూల్స్ ఆఫ్ కామసూత్రం కానీ మనము ఏజ్ ఓల్డ్ మన పురాణాల్లో కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే లవ్ ఈజ్ నాట్ క్రైమ్. ఫస్ట్ పాయింట్, లవ్ ఈజ్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సెక్స్, ఈజ్ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంటారన్నమాట. అంటే ఫస్ట్ చేతులు, తర్వాత చిన్న ముద్దులు, దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక జర్నీ చేసినప్పుడు వెన్ బోత్ ద పార్ట్నర్స్ ఫీల్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, అంటే మేమిద్దరం మా గురించి వీడు నా గురించే పుట్టాడు, ఈమె నా గురించే పుట్టింది అని ఎప్పుడైతే ఆ ఎమోషన్ వస్తుందో అప్పుడు ఆ ప్రేమని ఇంకా ఎలా చూపించాలో తెలియక వచ్చే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్టే సెక్స్ అనేది. కానీ ప్రపంచం అంతా కూడా సెక్స్ అనేది చాలా గలీజ్గా చూపెడతారు, మూవీస్లో అయితే ఇంకా గలీజ్గా చూపెడతారు. ఇక సెక్స్ అనేది ఒకలాంటి క్రేవింగ్ అయిపోయింది. దట్ ఈస్ నాట్ సెక్స్. అసలు సెక్స్ అనే దానికి మనం అసలు తప్పు మీనింగ్, తప్పు విజువల్స్, తప్పు ఇమాజినేషన్స్ అయిపోయినాయి సెక్స్ అనేది పెళ్ళైన తర్వాత నార్మల్గా ఒక భార్య భర్త మధ్యన ఒక ప్రోజనీ గురించి అంటే నెక్స్ట్ జనరేషన్ గురించి చేసుకునే ఒక ఫార్మాట్. అది ఇష్టంతో జరగాలి కానీ కష్టంతో జరగకూడదు. సో సెక్స్ అనే దాన్ని చాలా బ్రూటలైజ్ చేసి పడేశారు. కానీ సెక్స్ అకార్డింగ్ టు అవర్ ఓల్డ్ సూత్రాస్ ఇట్ హస్ బీన్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ఈస్ ది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ప్రేమనికి ఎలా చూపించాలో తెలియకపోతే ఆ టైంలో ఇద్దరు మనుషులు వెన్ దే ఫీల్ దట్ ఓకే వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, then they involve in sex. And if this sex happens with legalization, అంటే పెళ్ళి అయిన తర్వాత చేస్తే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. పెళ్ళి ముందు జరుగుతున్నాయి కాబట్టి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి బేసిక్గా. సో వన్ వే టు లుక్ అట్ ఇట్ ఇస్ పెళ్ళి అయిన తర్వాత చేయొచ్చు కదా, అవన్నీ తప్పలేదు. పెళ్ళి కాకముందు ఎందుకు అంత అర్జెన్సీ, అది కావాలని చేయరు, కాన్సెన్షువల్గా జరిగిపోతుంది అంతే. సో అది యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ పేరెంట్స్కి సొసైటీకి కూడా ఉండాలి. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి, హూ ఇస్ పర్ఫెక్ట్, నో వన్ ఇస్ పర్ఫెక్ట్. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. As long as the abuse on the girl is not happening, there is no problem. అమ్మాయి స్త్రీ నో అంటే నో. అతి పవిత్రంగా స్త్రీ ఒక్కసారి వద్దు అందంటే వద్దు. ఆ వద్దు అని ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఏం అడుగుతున్నారు, అమెండ్ పాక్సో యాక్ట్ టు ఇంక్లూడ్ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ సెక్షువల్ యాక్ట్స్ into especially adolescent behaviors. This is the solution which can be given. And finally, sex education in schools chala important. Oka national database to track POXO misuse on consensual love kuda okati create cheskovali as precedents. And finally, most important conclusion, when the heart consents but the law refuses, we risk turning innocent love into a crime. Ante మనసులు ఒప్పుకున్నాయి కానీ న్యాయం వద్దంటుంది. దానివల్ల ఈ కాన్సెంట్స్ రిఫ్యూజ్ చేస్తుంది కాబట్టి అతి పవిత్రమైన ఇన్నోసెంట్ ప్రేమని ఒక క్రైమ్ లాగా తయారు చేస్తున్నాం మనం. అది కాకుండా ద లైన్ బిట్వీన్ ప్రొటెక్షన్ అండ్ ఒప్రెషన్ మస్ట్ బి డ్రాన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. So this is one beautiful conclusion you can give if you get an essay or a mains answer in your exam. Essay ki panikostundi, mains kuda panikostundi. So ee topic I hope all of you have understood that respect love, that is very important. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ విషెస్ని కాదనకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
జంతువులా బిహేవ్ చేయకూడదు. మనం చదువుకున్న మనుషులం కాబట్టి ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లనే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసిపోతుంటే వాళ్ళ గురించి చెత్త రిలేషన్లు థాట్ రాకూడదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కావచ్చు భయ్. ఎన్ని 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 ఎగ్జాంపుల్స్ లేవు ఇండియాలో. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు, సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా ఇద్దరు ఉంటారు. అట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో దాన్ని మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ఒక అమ్మాయి అబ్బాయి కనపడంగానే చీప్గా చూసే మెంటాలిటీని తీసేసి, అరే గుడ్ ఫ్రెండ్స్ దే ఆర్, వాళ్ళ మధ్యన ప్రేమ ఉంది, వెరీ నైస్, గుడ్, ఇద్దరు జర్నీ చేయండి మంచిగా అని ఎంకరేజ్ చేసి ఒక ప్రేమ అనే దానికి ఒక రెస్పెక్ట్, ఒక మర్యాద తీసుకురావాలి. అంతేగాని ప్రతి యాక్ట్ని ఒక క్రిమినల్ యాక్టివిటీలా చూసి జీవితాల్ని పాడు చేయకూడదు. దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. పుట్టి చదువుకుంటే సరిపోదు, అప్లికేషన్ కూడా చేయాలి. చాలామంది ఓపెన్గా మాట్లాడతారు, అదే వాళ్ళ ఇంటి దాకా వస్తే తీసుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి సొసైటీ కూడా. పేరెంట్స్, ఎస్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఓపెన్నెస్ ఇన్ కంపారిజన్ టు 30 years బ్యాక్ పేరెంట్స్, యాక్సెప్టెడ్. బట్ అట్ ద సేమ్ టైం ఈ ట్రాప్లో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేయకూడదు, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ లైఫ్, ఎవ్రీవన్ షుడ్ మేక్ బ్యూటిఫుల్ కెరియర్స్, ఎవ్రీవన్ షుడ్ మేక్ బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫైనల్ లివ్ అ లాంగ్ లైఫ్. చక్కగా ఉండాలి అందరూ, అమ్మాయినా అబ్బాయినా. అండ్ మిస్యూటిలైజేషన్ అండ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాక్సోని బాగా తగ్గించాలి. అండ్ judiciary and constitutionally those are accepted norms. So I hope you have understood this topic very cleanly. If you like it, please share it, subscribe it, and most importantly share it among your friends, and please change the dirty mindsets. So Shamanth Paidipolla signing off for today. Bye bye.